హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ప్రతిరోజు కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రీవియస్ పేపర్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లలో గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రామాణికంగా తీసుకొని, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే, ప్రామాణికంగా కాదు. ఫస్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. వీటిని ప్రామాణికంగా తీసుకొని మీకు రానున్నటువంటి కొద్ది రోజుల్లో ఓకేనా మీకు ఇండియన్ ఎకానమీలో రివిజన్ క్లాసెస్ అనేవి తీసుకుంటాను. ఓకేనా, మీకు ఉపయోగపడే విధంగా. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కే కాకుండా ఇండియన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు కూడా ఉంది, వాళ్ళు కూడా దీనిని చూడొచ్చు అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మిత్రమా. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అనగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఇవి చాలా ఉపయుక్తం. కమింగ్ ఎగ్జామినేషన్ ఈ పోటీ పరీక్ష ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా ప్రామాణికం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది పన్నులలో ఏ పన్ను అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఏర్పడింది అని అడిగాడు. అంటే క్రింది పన్నులలో ఏ పన్ను అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఏర్పడింది అన్నాడు. అంటే పరోక్ష పన్నుల స్థానంలో ఏర్పడింది అంటే దేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే కార్పొరేట్ పన్ను, ఆదాయపు పన్ను, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే వ్యాట్ కానీ మ్యాట్ కానీ, ఓకేనా, లేకపోతే మిగతావన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తాయి. ఓకేనా, అమ్మకం పన్ను కానీ ఇవన్నీ కూడా. అయితే క్రింది ఏ పన్ను అనేక పరోక్ష పన్నులు కలిపి వాటి స్థానం ఏర్పడిందని అడిగాడు. కార్పొరేషన్ పన్ను, ఆదాయ పన్ను, వస్తు సేవల పన్ను, విలువ ఆధారిత పన్ను అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి వస్తు సేవల పన్ను. దీనినే మనం ప్రస్తుతం జిఎస్టిగా పిలుస్తున్నాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకేనా, అనగా వస్తువులు మరియు సేవలను బట్టి విధించే పన్నునే వస్తు సేవల పన్ను అని పిలుస్తాం. మన భారతదేశంలో ప్రస్తుతం అనేక పరోక్ష పన్నులను కలిపి ఏర్పాటు చేయబడ్డ ఒక పన్ను ఎదురంటే జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు, వాటి వివరణ కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఓకేనా, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టి అనగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తువు మరియు సేవలు బట్టి విధించే పన్నే వస్తు సేవల పన్ను. ఈ జిఎస్టి చట్టాన్ని జిఎస్టి చట్టాన్ని మన భారతదేశంలో 2016 ఆగస్టు మాసంలో తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా, అయితే భారతదేశం ఈ జిఎస్టిని 2017 జూలై 1వ తారీఖున మన భారతదేశం తీసుకోవడం అనేది జరిగింది. 2027 జూలై 1 నాటికి మన భారతదేశంలో ఈ ట్యాక్స్ తీసుకురాబడి సక్సెస్ఫుల్ గా 10 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది. ఓకేనా, అయితే మన భారతదేశంలో జిఎస్టిని ఏ కమిటీ సిఫారసుల మేరకు తీసుకొచ్చారంటే విజయ్ కేల్కర్ కమిటీ. ఏది మిత్రమా? విజయ్ కేల్కర్ కమిటీ సిఫారసుల మేరకు మన భారతదేశం తీసుకురాబడింది. ఓకేనా, అదే విధంగా మన భారతదేశం ఈ జిఎస్టిని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏది చెప్తామంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అస్సాం రాష్ట్ర అసెంబ్లీ మొట్టమొదటిసారిగా ఈ జిఎస్టి ఆమోదం తెలిపింది. అదే విధంగా జిఎస్టి పైన సెస్సును విధించమని సిఫారసు చేయబడ్డ మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే కేరళ. సెస్ అంటే ఏంటంటే పన్ను మీద పన్ను. ఓకేనా, పన్ను మీద పన్ను అనగా ఉదాహరణకి మనం కొత్త అమౌంట్కి 1 కోటి రూపాయలకి ట్యాక్స్ వసూలు చేస్తే ఆ ట్యాక్స్ మళ్ళీ పన్ను పరిధి కిందకు వస్తే దానిపైన కూడా పన్ను విధిస్తారు. దానిని సెస్ అంటాం, పన్ను మీద పన్ను. దీనిని సెస్ అని పిలుస్తాం. సెస్ని విధించమని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర అసెంబ్లీ చెప్పిందంటే కేరళ రాష్ట్ర అసెంబ్లీ చెప్పింది. కానీ మన భారతదేశం ప్రస్తుతం జిఎస్టి అమల్లో ఉంది, కానీ జిఎస్టి పైన సెస్ను ఏ రాష్ట్రం కూడా విధించడం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా విధించడం లేదు. ఓకేనా, రైట్. ఇప్పుడు జిఎస్టిని
తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం దేశం ఎదురా అంటే ఫ్రాన్స్ దేశం. ఏ దేశం? ఫ్రాన్స్ దేశం. మన భారతదేశం ఈ జిఎస్టీని తీసుకొచ్చిన తర్వాత జిఎస్టీ మొత్తం 4 రేట్లు ఉంటాయి. ఓకేనా? ఒకటి 0%, 2 5%, 3 12%, 4 18%, 5 వచ్చేసి 28%. సార్ మీకేమైనా బుద్ధి ఉందా లేదా? మీరే కదా 4 రేట్లు అని చెప్పారు, 5 రాశారు అన్నారు. ఈ 0% అనేది లెక్కలోకి రాదు. ఓకేనా? సో మన భారతదేశంలో జిఎస్టీ కింద ఏ రేట్లు ఉన్నాయంటే ఈ రేట్లు అనమాట. ఓకేనా? సో ఇది అదే విధంగా జిఎస్టీ ఇది తక్కువ వస్తువుల పైన, చీప్ వస్తువుల పైన 0% ట్యాక్స్, అధిక వస్తువుల పైన హై కాస్ట్ పైన 28% జిఎస్టీ విధిస్తాం. అయితే ఎన్నోసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్ అడిగాడు, జిఎస్టీ గురించి తెలియజేసేటటువంటి రాజ్యాంగ సవరణ బిల్ ఎంత అని అడిగాడు. ఓకేనా? బిల్ వచ్చేసి 122వ రాజ్యాంగ సవరణ బిల్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. సో ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. భారత రాజ్యాంగంలోని 279 క్యాపిటల్ ఏ భారత రాజ్యాంగంలో ఈ జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. అనగా జిఎస్టీ అనేది ఒక చట్టబద్ధమైన పన్ను, రాజ్యాంగబద్ధమైన పన్ను. అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైన పన్ను. ఫస్ట్ చట్టం తీసుకొచ్చారు, చట్టం ద్వారా పన్నును విధించారు, తర్వాత ఒక రాజ్యాంగాన్ని సవరించి దాన్ని రాజ్యాంగంలో చేర్చబడింది. భారత రాజ్యాంగం 279 క్యాపిటల్ ఏ జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. అదే విధంగా చూడండి, ఇక్కడ భారతదేశంలో 2025 సెప్టెంబర్ 22వ తారీఖున మన భారతదేశంలో జిఎస్టీ 2.0 తీసుకోవడం అనేది జరిగింది. అనగా జిఎస్టీ స్లాబ్లను, జిఎస్టీ రేట్ల సంఖ్యను ఈ 4 నుంచి 2కి తగ్గించారు. అనగా 0%, 5%, కేవలం 8% మాత్రమే ప్రస్తుతం అమల్లో ఉంది. ఓకేనా? ఈ 0% కౌంట్ చేయదండి, 5%, 18% మాత్రమే ప్రస్తుతం మన భారతదేశం అమల్లో ఉంది. భారతదేశం జిఎస్టీ పితామహుడు ఎవరు పిలుస్తామంటే అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ఎందుకు చెప్తాను సార్? 2016లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కదా వచ్చిందంటే మన భారతదేశం జిఎస్టీకి ప్రాణం పోసినటువంటి వ్యక్తి ఈయన ఫస్ట్ పునాది వేసినటువంటి వ్యక్తి కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి. అదే విధంగా భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు దేశ రాష్ట్రపతి ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. అందరూ రామ్నాథ్ కోవింద్ అంటారు. రామ్నాథ్ కోవింద్ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రణబ్ ముఖర్జీ గారు ప్రస్తుతం మన భారతదేశం, ప్రస్తుతం కాదు అప్పట్లో అమల్లోకి వచ్చినటువంటి టైంలో దేశ రాష్ట్రపతి. ఓకేనా? ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా అత్యధిక జిఎస్టీ వసూలు ఎప్పుడు వసూలైందంటే 2025 ఏప్రిల్ మాసంలో వసూలైంది. ఎంతరా అంటే 2.43 లక్షల కోట్లు వసూలవడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా కమింగ్ ఎగ్జామినేషన్ అడిగేటటువంటి పాయింట్. అదే విధంగా జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పి ఒకటి ఉంటాయి. ఈ జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్ ఎవరు అంటే దేశ ఫినాన్స్ మినిస్టర్, దేశ ఆర్థిక శాఖ మంత్రి ఎవరుంటే వాళ్ళు దానికి చైర్మన్ గా ఉంటారు. అదే విధంగా జిఎస్టీకి అమల్లోకి వచ్చినటువంటి 60 రోజుల్లో 60 days లో ఈ జిఎస్టీ కౌన్సిల్ మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి సిఫారసు చేయడం అనేది జరిగింది. అప్పుడప్పుడు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాల మేరకే ఈ స్లాబ్లలో రేట్లు మార్చడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. కాబట్టి ఆన్సర్ ఇది. నెక్స్ట్, స్థూల దేశీయ ఉత్పత్తికి స్థూల జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా ఏమిటి అని అడిగాడు. ఇది ఇంగ్లీష్ లో జిడిపి వర్సెస్, ఓకేనా, జిడిపి వర్సెస్ ఎన్డిపి. ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిడిపి మరియు ఎన్డిపి. చూడండి, స్థూల దేశీయ ఉత్పత్తికి మరియు స్థూల జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా ఏమిటని అడిగాడు. చెప్తాను చూడండి. మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో నా పేరు మీద ఉంటుంది యాప్, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో నేను ఎకానమీ చెప్పాను. గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి, అందరికీ, ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎస్ అందరికీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థికి నేను ఇచ్చినటువంటి ఎకానమీని మన యాప్లో మీరు చదవండి. మీరు కోర్సు ఇప్పుడే కొనొద్దండి, యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అందులో నా క్లాసెస్ చూడండి, ఎన్ని అప్లోడ్ చేస్తాను, ఎంత బాగా చెప్తాను, మీరు ఒకసారి చూడండి. నచ్చిన తర్వాత నేను ఆఫర్ ఇచ్చిన రోజున మీరు కొనుక్కొని కావాలంటే. ఓకేనా? మీకు ఏమైనా నంబర్ డౌట్ ఉంటే
ఈ నెంబర్ సంప్రదించండి. ఓకేనా? నేను మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి, సింపుల్ గా చెప్తా చూడండి. జాతీయ ఆదాయాన్ని నేర్చుకునేటప్పుడు 4 పదాల మధ్య తేడా తెలుసుకోవాలి. ఓకేనా? ఒకటి ఫస్ట్ గ్రాస్ ప్రోడక్ట్ వర్సెస్ నెట్ ప్రోడక్ట్. ఇది దీన్ని స్థూల ఉత్పత్తి వర్సెస్ నికర ఉత్పత్తి అంటారు. రెండవది వచ్చేసి మనకి డొమెస్టిక్ ప్రోడక్ట్ వర్సెస్ నేషనల్ ప్రోడక్ట్. ఇది ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా మూడవది అట్ మార్కెట్ ప్రైస్ వర్సెస్ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. నాలుగవది రియల్ ఇన్కమ్ వర్సెస్ నామినల్ ఇన్కమ్ అంటాం. ఓకేనా? గ్రాస్ ప్రోడక్ట్ వర్సెస్ నెట్ ప్రోడక్ట్ మధ్య తేడా డిప్రిషియేషన్. ఓకేనా? తరుగుదల. నెక్స్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వర్సెస్ నేషనల్ ప్రోడక్ట్ మధ్య తేడా వచ్చేసి ఎన్ఎఫ్ఐ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అట్ ఫ్యాక్టరీ కాస్ట్ వర్సెస్ అట్ మార్కెట్ ప్రైస్ మధ్య తేడా నెట్ ఐటీ, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రియల్ ఇన్కమ్ వర్సెస్ నామినల్ ఇన్కమ్ వర్సెస్ ఈ రెండింటి మధ్య తేడా వచ్చేసి మనం తీసుకునేటటువంటి ధరలు, కాబట్టి ప్రైసెస్ అని పిలుస్తాం. ఓకేనా? ఇది దీని మధ్య తేడా. నేను మీకు చెప్తా చూడండి. నా తెలిసినంత వరకు దీనిని నేను చెప్పినట్టు ఎవరు చెప్పుకుంటా అనుకుంటున్నా నా వ్యక్తిగతంగా. ఓకేనా? చూడండి, దీనికి ఆన్సర్ ఈ 4 పదాలను చూడండి. స్థూల దేశ ఉత్పత్తి వర్సెస్ జాతీయ ఉత్పత్తి మధ్య తేడా ఎన్ఎఫ్ఐ. అని తెలుగులో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే కదా ఇంగ్లీష్లో. తెలుగులో విదేశీ నికర కారక ఆదాయం ఎక్కడుంది? ఇక్కడుంది. విదేశీ నికర కారక ఆదాయం దీనికి ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ థర్డ్ ఆన్సర్. గతంలో ఇది నేను ప్రిపేర్ చేసింది కాదు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఎగ్జామినేషన్ లో ఇండియన్ అకౌంట్ అడిగినటువంటి ప్రశ్నలు. ఓకేనా? సో ఇదనమాట, గుర్తించుకోండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 4 పదాల మధ్య తేడా తెలుసుకోండి. మరి ఎన్ఎఫ్ఐ అంటే ఏంటి సార్? ఇవన్నీ చెప్తారు సార్. ఎన్ఎఫ్ఐ అంటే ఏంది? ఎన్ఎఫ్ఐ అంటే ఎన్ఎఫ్ఐఏ అంటే ఆర్ మైనస్ పి. ఆర్ అంటే రిసీవ్డ్ ఇన్కమ్, పి అంటే పేమెంట్ ఇన్కమ్. అంటే చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఉదాహరణకి సురేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, లేదా సురేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సురేష్ అనే ఒక వ్యక్తి ఇండియాకి సంబంధించిన సాఫ్ట్వేర్, ఇండియాకి సంబంధించిన సాఫ్ట్వేర్ అమెరికాకి వెళ్ళి పనిచేస్తే అమెరికా వాళ్ళు మనకేం పే చేస్తారు మిత్రమా? డబ్బులు పే చేస్తారు. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాన్ని విదేశాల్లో ఉపయోగించాం కాబట్టి మనకేమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. అంతే కదా? భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి అక్కడ సేవ అందిస్తే వాళ్ళు అతనికి అమౌంట్ పే చేస్తారు, అనగా భారతీయులకు పే చేసినట్టు అర్థం. ఓకేనా? సో మన భారతదేశ ఉత్పత్తి కారకాలను విదేశాలు ఉపయోగిస్తే మనకేమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. దానినే రిసీవ్డ్ ఇన్కమ్ అని పిలుస్తాం. అట్లా కాక అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు ఇండియాకు వచ్చి పనిచేస్తే, అమెరికాకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇండియాకు వచ్చి పనిచేస్తే అంటే అమెరికా సాఫ్ట్వేర్ ఇండియాలో సేవలు అందించడం అర్థం. అనగా మనం వాడికి ఏం చేయాలా? పేమెంట్ చేయాలి. అనగా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మన ఓడి వెళ్ళి అక్కడ పనిచేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది, అక్కడ వాడు వచ్చి ఇక్కడ పనిచేస్తే మనం చెల్లింపులు చేయాలి. ఓకేనా? ఇది అర్థమవుతుందా? ఇప్పుడు భారతదేశ ఉత్పత్తి కారకాలను విదేశాల్లో ఉపయోగిస్తే వచ్చేటటువంటి ఇన్కమ్ లో నుండి, అదే విధంగా విదేశీ ఉత్పత్తి కారకాలను మన భారతదేశం ఉపయోగిస్తే మనం వాడికి చేయాల్సినటువంటి చెల్లింపులను తీసివేస్తే ఎన్ఎఫ్ఐఏ వస్తుంది. ఈ ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్గా ఉంటే మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ బాగుందని అర్థం, నెగిటివ్గా ఉంటే మన భారతదేశం బాగలేదని అర్థం. మరి ఈక్వల్గా ఉంటే మనం సంపాదించిన ఆదాయము మనం చేసే చెల్లింపులు రెండు ఈక్వల్ అయ్యాయి అని అర్థం. ఓకేనా? సో ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఏ ఆర్ మైనస్ పి. ఆర్ అనగా రిసీవ్డ్ ఇన్కమ్, పి అనగా పేమెంట్ ఇన్కమ్. సో భారతదేశ ఉత్పత్తి కారకాలను విదేశాలు ఉపయోగిస్తే వచ్చే ఆదాయంలో నుండి విదేశ ఉత్పత్తి కారకాలను మన భారతదేశం ఉపయోగిస్తే చేసే చెల్లింపులను తీసివేస్తే 80 వస్తుంది.
ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ ఉందని అంటే మనం సంపాదించే ఇన్కమ్ ఎక్కువ ఉందని అర్థం. ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్ ఉంటే మనం చేయాల్సిన చెల్లింపులు ఎక్కువ అని అర్థం. ఈక్వల్ గా ఉంటే మనం సంపాదించే ఆదాయము చేసిన చెల్లింపులు రెండు ఒకటే. ఓకేనా? రైట్ మిత్రమా. నెక్స్ట్ ప్రాథమిక ద్రవ్యోల్బణ కొలమానం. ప్రాథమిక ద్రవ్యోల్బణ కొలమానం అంటే ద్రవ్యోల్బణ కొలమానం అంటే ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి మన భారతదేశంలో క్రింది ఏ పద్ధతిని వాడతారని అడిగాడు. అది క్వశ్చన్. చూడండి, టర్మినాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎకానమీ. ఎకానమీ టర్మినాలజీ ఇంపార్టెంట్. ప్రాథమిక అంటే ఏంది? ఫస్ట్ ప్రాథమికంగా ఫస్ట్ స్టార్టింగే ద్రవ్యోల్బణం. దేశంలో ద్రవ్యోల్బణం దేంతో కొలుస్తారు? దీంట్లో ఉన్న ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్ అర్థం చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఒక్కొక్క రంగంలో వచ్చే మార్పులను కొలవడానికి ఒక్కొక్క సూచి ఉంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫస్ట్ హోల్సేల్ ధరల్లో వచ్చేటటువంటి మార్పులను కొలవడానికి WPI వాడుతున్నాం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అదేవిధంగా వినియోగదారుల ధరలలో వచ్చేటటువంటి మార్పులను కొలవడానికి CPIని వాడుతున్నాం, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అదేవిధంగా సర్వీస్ ప్రొడక్షన్ ఇండెక్స్. ఓకేనా? అనగా సేవల ఉత్పత్తి సూచి అంటాం. అనగా సేవా రంగంలో వచ్చేటటువంటి మార్పులు కొలవడానికి మనం సర్వీస్ ప్రొడక్షన్ ఇండెక్స్ వాడతాం. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో వచ్చేటటువంటి మార్పులు కొలవడానికి మనం ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని పిలుస్తాం. ఇవి మన భారతదేశంలో కీలకమైనటువంటి సూచీలు, ఈ 4 కూడా. ఇప్పుడు చూడండి, హోల్సేల్ ధరలు అంటే ఏంటి మిత్రమా? మనం చెప్తా, వీటి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్తా. హోల్సేల్ ధరలు అంటే కంపెనీ నుండి డైరెక్ట్ గా బల్క్ ఐటెం లాగా కొనుగోలు చేసేవాడు హోల్సేల్ వ్యాపారస్తుడు. అంతేనా? హోల్సేల్ వ్యాపారస్తుడు. ఆ కంపెనీ నుంచి హోల్సేల్ వ్యాపారస్తుడికి చేరేటప్పుడు ఆ వస్తువు యొక్క ధరలలో వచ్చేటువంటి మార్పును కొలిచేదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఓకేనా? రెండవది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. వినియోగదారుడు రీటైల్ వ్యాపారస్తుల దగ్గర నుంచి, అనగా ఒక చిన్న దుకాణం నుంచి వస్తువును కొనుగోలు చేస్తాడు. వినియోగదారుడు ఆ వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఆ వినియోగదారుడు కొనుగోలు చేసినటువంటి వస్తువులలో వచ్చేటటువంటి మార్పులు కొలిచేదే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో మన భారతదేశంలో ఇది సేవల్లో వచ్చే మార్పులు కొలుస్తుంది, ఇది పరిశ్రమలో వచ్చేటువంటి మార్పులు కొలుస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రాథమిక ద్రవ్యోల్బణం కొలవడానికి ఈ 4గిట్లో ఏది ఇక్కడ ఉంది? ఏది ఇక్కడ? ప్రాథమికంగా ఫస్ట్ ఇది హోల్సేల్, తర్వాత రీటైల్ వ్యాపారస్తులు, తర్వాత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పి వస్తారు. చూడండి, ప్రాథమికంగా ఏదంటే టోకు ధరల సూచి. ఓకేనా? వ్యవసాయ కార్మికుల వినియోగదారుల వస్తువు ధరల సూచి కాదు, ఇది కాదు. ఓకేనా? పారిశ్రామిక రంగాలకు సంబంధించినది ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ. ఎటువంటి ఆర్థిక వ్యవస్థ? భారతదేశ ఆర్థిక వ్యవస్థ చూడండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టచ్చు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ అంటే మిక్సర్ అని అర్థం. పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కాదు, స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ కాదు, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కాదు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అనగా భారతదేశంలో జాతీయ ఆదాయం తీసుకోండి, జాతీయ ఆదాయం. ఈ నేషనల్ ఇన్కమ్ లో కేవలం ప్రభుత్వ రంగం వ్యక్తులు తయారు చేసినటువంటి, సంస్థలు తయారు చేసినటువంటి ఇన్కమ్ మాత్రమే ఉంటుంది అంటే కాదు. పబ్లిక్ సెక్టార్ మరియు ప్రైవేట్ సెక్టార్ రెండింటి ఇన్కమ్ కలయికే నేషనల్ ఇన్కమ్. అనగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ 100% మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అనగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం పాత్ర ఉంటుంది, ప్రైవేట్ రంగ పాత్ర ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దీనికి చెప్పడానికి అంతకన్నా ఇక్కడ ఏమీ లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ జాతీయ ఆదాయం అనగా చూడండి, జాతీయ ఆదాయం అనగా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏమిటి? జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఓకేనా? అదే విధంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత ఉత్పత్తి కాబడిన అంతిమ
వస్తువుల విలువనే జాతీయ ఆదాయం అని పిలుస్తాం. ఓకేనా? ఒక దేశంలోనంటే భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో అంటే 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో ఇదేనా? రైట్. ఇప్పుడు దేశ ప్రజలందరి చేత అంటే దేశంలో ఎంత జనాభా అయితే ఉందో వాళ్ళందరి చేత తయారు చేయబడ్డ ఏ వస్తువులవి? అంతిమ వస్తువుల యొక్క విలువని మనం జాతీయ ఆదాయం అని పిలుస్తాం. దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తువుల యొక్క విలువని జాతీయ ఆదాయం అని పిలుస్తాం. ఇప్పుడు దీనికి మీనింగ్ తెలుసు, దీనికి తెలుసు, దీనికి తెలుసు, అంతిమ వస్తువులు అంటే మీకు తెలియదు. ఓకేనా? ఇప్పుడు రెండు వస్తువులు ఉంటాయి. ఒకటి మధ్యంతర వస్తువు, మధ్యంతర వస్తువు. రెండవది అంతిమ వస్తువు, రెండవది అంతిమ వస్తువు. ఓకేనా? ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్ కోడ్, దీనిని ఫైనల్ కోడ్ అని పిలుస్తాం. మధ్యంతర వస్తువు ఒక సింపుల్గా చెప్తా చూడండి. కాటన్ ఉంది, కాటన్ ఉపయోగించి షర్ట్ తయారు చేస్తాం, అంతేనా? ఈ కాటన్ అనేది మధ్యంతర వస్తువు, షర్ట్ అనేది అంతిమ వస్తువు. ఓకేనా? ఇప్పుడు షర్ట్ వాడికి అనగా చూడండి, మధ్యంతర వస్తువు అనేది మానవుడికి పరోక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఓకేనా? అంతిమ వస్తువు అనేది మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది, ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ నేను షాపుకి వెళ్ళి 500 రూపాయలు ఇచ్చి షర్ట్ కొన్నాను సార్, 500 రూపాయలు ఇచ్చి షర్ట్ కొన్నాను సార్, అయితే ఈ షర్ట్ వాల్యూ అనేది జాతీయ ఆదాయంలో లెక్క అవుతుందా అంటే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 500లో 200 రూపాయల కాటన్ వారు తయారు చేయడానికి ఒక 200 అయింది, కూలీల ఖర్చు మొత్తం 400 అయింది. వాడికి లాభం కావాలి కదా, ఒక 100 రూపాయలు లాభం విధించాడు, మొత్తం 500 రూపాయలు. ఇప్పుడు చూడండి, ఈ 500లోనే కాటన్ అమౌంట్ ఉంది, వాడు తయారు చేయబడ్డ అమౌంట్ ఉంది, వాడి లాభము ఉంది. ఇప్పుడు దీని ఒక్కదాన్ని కౌంట్ చేస్తే సరిపోతుందా? ఈ మూడింటిని కూడా కౌంట్ చేయాలా అంటే ఈ ఒక్కదాన్ని మాత్రమే కౌంట్ చేస్తే సరిపోతుంది. అనగా కేవలం అంతిమ వస్తువు విలువను మాత్రమే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు తీసుకోవాలి, మధ్యంతర వస్తువు విలువను తీసుకోకూడదు. ఎందుకురా అంటే అంతిమ వస్తువు విలువని నువ్వు లెక్కిస్తే ఆ అంతిమ వస్తువు విలువలోని మధ్యంతర వస్తువు విలువ కూడా ఉంటుంది. కాబట్టి అంతిమ వస్తువులను లెక్కిస్తే మధ్యంతర వస్తువు విలువను కూడా లెక్కించినట్టే. ఈ అంతిమ వస్తువు విలువతో పాటు మధ్యంతర వస్తువు విలువ అనగా ఇక్కడ 200, ఇది ఒక 500, మొత్తం 700 రూపాయల చొప్పున నువ్వు ఇక్కడ జాతీయ ఆదాయం లెక్కిస్తే అప్పుడు జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేయబడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ 200 ఆల్రెడీ కలిసి ఉంది, నువ్వేం చేసావు, అదే వస్తువు విలువను మళ్ళీ కలిపావు, అనగా ఒకే వస్తువుని నువ్వు 2 సార్లు లెక్కించావని అర్థం. కాబట్టి అప్పుడు జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేయబడుతుంది. కాబట్టి మన భారతదేశం జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కేవలం అంతిమ వస్తువును మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఓకేనా? ఇది జాతీయ ఆదాయం అనగా. ఓకేనా? ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువు విలువను మాత్రమే తీసుకోవాలి. సో ఆన్సర్ ఇక్కడ ఉంది, ఆప్షన్ 1. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన వినియోగ వస్తువుల విలువ కాదు, అంతిమ వస్తువు విలువ తీసుకోవాలా. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన పెట్టుబడి వస్తువు విలువ కాదు, ఇవన్నీ అసలు కాదు. ఆన్సర్ ఆప్షన్ 1. ఓకేనా? నెక్స్ట్, సరళీకరణ దిశగా ఆర్థిక సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది అని అడిగాడు. ఓకేనా? ఎప్పుడు అంటే 1991 జూలై 24వ తారీఖున మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ వాటిని ఎల్పిజి అంటాం. ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకేనా? అనగా భారతదేశ వ్యాప్తంగా ఎల్పిజిని ఎప్పుడో తీసుకొచ్చారంటే 1991లో తీసుకొచ్చారు. చెప్పాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలతో మిళితమైంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేసింది ఎప్పుడంటే ఎల్పిజిని తీసుకొచ్చారు. అప్పట్లో ప్రధానమంత్రిగా ఎవరున్నారంటే పివి నరసింహారావు ఉన్నారు. ఎవరైనా పివి నరసింహారావు ఉన్నారు. ఆర్థిక మంత్రిగా మనకి
మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. సో పివి నరసింహారావు కాలంలో భారతదేశంలో ఆర్థిక సంస్కృతి తీసుకోవడం అనేది జరిగింది. దీని ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెందింది. కారణం ఏంటంటే ఇక్కడ అడిగాడు, ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ అడిగాడు, భారతదేశంలో ఈ ఆర్థిక సంస్కృతి తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి అని అడిగాడు. కోర్సు లోటు తగ్గడం కానీ, ప్రభుత్వ వ్యయం పెరగడం కానీ, విదేశీ మార్క నిల్వలు రోజులు తగ్గిపోవడం కానీ, ఇలా కొన్ని కారణాల వలన మన భారతదేశం నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ముద్రా యోజన పథకం. ముద్రా పథకం ఈ క్రింది పేర్కొనబడ్డ పరిశ్రమ రుణ వసతి కల్పించడానికి ఉద్దేశించబడింది అని అడిగాడు. చూడండి, ఆన్సర్ మళ్ళీ చెప్పుకుందాం, కాన్సెప్ట్ ఫస్ట్ చెప్పుకుందాం. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్. ఓకేనా. మైక్రో యూనిట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్. చూడండి, మైక్రో అంటే చిన్నది అని అర్థం. చూడండి పేర్లలో ఉంది. ఓకేనా. సో దీనిని 2015 ఏప్రిల్ 8వ తారీఖున మన భారతదేశం తీసుకురాబడింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్న వ్యాపార సంస్థలకు రుణ సదుపాయాన్ని కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకేనా. ఈ పథకంలో భాగంగా 3 కేటగిరీల్లో రుణాన్ని జారీ చేస్తారు. ఓకేనా. 4 కేటగిరీల్లో రుణాన్ని జారీ చేస్తారు. ఫస్ట్ శిశు, రెండవది కిషోర్, మూడవది తరుణ్ కేటగిరీ. ఈ 3 కేటగిరీల్లో రుణాన్ని జారీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ 3 కేటగిరీలు. శిశు కేటగిరీ అంటే 50 లక్షలు, 50 lakhs, 50 లక్షల వరకు రుణాన్ని జారీ చేస్తారు. కిషోర్ కేటగిరీ కింద 50,000 నుంచి 5 లక్షల వరకు, 5 lakhs, 5 లక్షల వరకు రుణాన్ని జారీ చేస్తారు. అదేవిధంగా తరుణ్ కేటగిరీలో 10 లక్షల వరకు, 10 lakhs వరకు రుణాన్ని జారీ చేస్తారు. 4వది తరుణ్ ప్లస్ కేటగిరీ. తరుణ్ ప్లస్ కేటగిరీ. సో తరుణ్ ప్లస్ కేటగిరీ, ఈ తరుణ్ ప్లస్ కేటగిరీని 2024 అక్టోబర్ మాసంలో నూతనంగా చేర్చబడింది. దీని కింద రుణం అనేది 20 లక్షలకు పెంచడం అనేది జరిగింది. 20 లక్షల వరకు పెంచడం అనేది జరిగింది. శిశువు కేటగిరీ కింద మొత్తం రుణంలో శిశువు కేటగిరీకి 40% కేటాయిస్తారు. అదేవిధంగా కిషోర్ కేటగిరీకి 30% కేటాయిస్తారు. అదేవిధంగా 30% వచ్చేసి తరుణ్ ప్లస్ కేటగిరీ కేటాయించడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు దీనిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, లఘు మరియు చిన్న తరహా పరిశ్రమలకు రుణాన్ని జారీ చేయడానికి తీసుకొచ్చిన పథకమే ముద్రా యోజన పథకం. ఓకేనా. నెక్స్ట్ వ్యవసాయ రంగాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడిన స్వామినాథన్ కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే ఏ సంవత్సరంలో ఏర్పడిందని అడిగాడు. యాక్చువల్గా 2004లో మిత్రమా, 2004లో ఈ కమిషన్, స్వామినాథన్ కమిషన్, దాన్ని ఏమంటామంటే వ్యవసాయ కమిషన్ పిలుస్తాం. వ్యవసాయ కమిషన్ 2004లో ఏర్పడింది. కాబట్టి ఆన్సర్ 2004. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే స్వామినాథన్ గారు. దీని ప్రకారమే 2006లో మన భారతదేశంలో 2వ విడత కింద హరిత విప్లవం ప్రారంభం అనేది జరిగింది. ఓకేనా. 2వ విడత కింద హరిత విప్లవం ప్రారంభం అనేది జరిగింది. నెక్స్ట్ రెపో రేటు ఏ రేటు దగ్గర అని అడిగాడు. రెపో రేటు అనేది ఏ రేటు దగ్గర అని అడిగాడు. ఫస్ట్ మనం రెపో రేట్ అంటే ఏంది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంది తెలుసుకోవాలా. ఓకేనా. సింపుల్గా చెప్తా చూడండి. వాణిజ్య బ్యాంకు మీకు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నా, వాణిజ్య బ్యాంకు ఉంది, వాణిజ్య బ్యాంకులు, అదేవిధంగా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 2 వాణిజ్య బ్యాంకులు వెళ్ళి ఆర్బీఐ దగ్గర రుణం స్వీకరిస్తే దానిపైన ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ రేటును విధిస్తాయి. ఓకేనా. చాలా జాగ్రత్తగా గమనించండి. వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలను తీసుకెళ్ళి
ఆర్బీఐ దగ్గర ఉంచి మళ్ళీ మేము తిరిగి కొనుగోలు చేస్తామని చెప్పి హామీ మేరకు ఆర్బీఐ దగ్గర రుణాన్ని స్వీకరిస్తే ఆ రుణం పైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటుని రెపో రేటు అని పిలుస్తాం. ఓకేనా? వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీలను తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర ఉంచి రుణాన్ని అప్పుగా తీసుకుంటే దానిపైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటుని రెపో రేటు అని పిలుస్తారు. కాబట్టి చూడండి, రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణాలు మంజూరు చేసే రేటు, రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల నుండి రుణాలు పొందే రేటు, రిజర్వ్ బ్యాంకు క్యాపిటల్ మార్కెట్కు రుణాలు పొందే రేటు, రిజర్వ్ బ్యాంకు క్యాపిటల్ మార్కెట్ రుణాలు ఇచ్చే రేటు అన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అనేది. రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆర్బీఐ వసూలు చేసేటటువంటి వడ్డీ రేటుని రెపో రేటు అని పిలుస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్, నోట్ల రద్దును ఏ సంవత్సరంలో చేపట్టారు అని అడిగాడు. నోట్ల రద్దును ఏ సంవత్సరం చేపట్టారని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి 2015 మిత్రమా. నోట్ల రద్దును 500 రూపాయల నోట్లను, అదేవిధంగా 1000 రూపాయల నోట్లను, ఈ రెండింటిని ఎప్పుడు రద్దు చేయబడిందంటే 2015 నవంబర్ 8వ తారీఖున మన భారతదేశంలో రద్దు చేయడం అనేది జరిగింది. దొంగ నోట్లన్నీ రద్దు చేశారు. అదేవిధంగా ఈ దొంగ నోట్లను రద్దు చేసిన తర్వాత నూతనంగా 500 రూపాయల నోట్లు ప్రవేశపెట్టారు. మళ్ళీ 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. తర్వాత కాలంలో 2000 రూపాయల నోట్లను కూడా 2019 ఓకేనా 2023 మే 19వ తారీఖున అధికారికంగా ఆర్బీఐ ఈ 2000 రూపాయల నోట్లను కూడా ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ ద 2015. నెక్స్ట్, ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చిందంటే ఆన్సర్ వచ్చేసి 2వ పంచవర్ష ప్రణాళిక. మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు 1951లో ఏర్పడ్డాయి. ఓకేనా? 1951 నుంచి 56 వరకు మొదటి ప్రణాళిక, 2014 చివరి వరకు 2014 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు కొనసాగాయి. ఇక్కడ చూడండి, మొదటి పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే వ్యవసాయ రంగానికి ఇచ్చారు. దేనికి? వ్యవసాయ రంగానికి ఇచ్చారు. అదేవిధంగా 2వ పంచవర్ష ప్రణాళికకి లో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే పరిశ్రమలకు ఇచ్చారు. సో ఇది ఈ ప్రణాళికలను పరిశ్రమ ప్రణాళికలు పిలుస్తాం. అదేవిధంగా 2వ పంచవర్ష ప్రణాళికల్లో అత్యధిక ప్రాధాన్యత పరిశ్రమలకు ఇవ్వమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే పిసి మహల్నోబిస్. ఎవరైనా పిసి మహల్నోబిస్. సో మన భారతదేశంలో 2వ పంచవర్ష ప్రణాళిక ఏదో అంటే పరిశ్రమ ప్రణాళిక ప్లస్ పిసి మహల్నోబిస్ ప్రణాళిక. ఎందుకంటే భారతదేశం ఆర్థికంగా వృద్ధిని చూడాలంటే దేశంలో పారిశ్రామిక రంగం వృద్ధిని చూడాలి. కాబట్టి భారతదేశంలో మౌలిక సదుపాయాలు మనకి భారీ పరిశ్రమ స్థాపన ధ్యేయంగా 2వ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యత ఇవ్వమని చెప్పిన వ్యక్తి పిసి మహల్నోబిస్ అనే వ్యక్తి. సో ఇది ఆన్సర్ వచ్చేసి 2వది. నెక్స్ట్ తీసుకుంటా, రీజన్ క్లాస్ నేను దగ్గర తీసుకుంటా, కాన్సెప్ట్ పోయి తీసుకుంటా. నెక్స్ట్, హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటని అడిగాడు. చూడండి, భారతదేశంలో 1960వ దశకంలో మనకి హరిత విప్లవం ప్రారంభమైంది. ఓకేనా? హరిత విప్లవం ప్రారంభమైంది. సో హరిత విప్లవం అంటే ఏమిటి అసలు? హరిత విప్లవం అంటే ఏంటంటే చెప్పాలంటే మన భారతదేశం యొక్క ఆకలిని తీర్చిన ఒక మహానుభావుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకేనా? ప్రపంచానికి అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి గోధుమ వంగడాలను పరిచయం చేసిన వ్యక్తి అమెరికా దేశస్తులు. మెక్సికోకి వెళ్ళి పరిశోధన చేశాడు. ఆయనే నార్మన్ బోర్లాగ్. సరే హిస్టరీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అమెరికాకు చెందిన నార్మన్ బోర్లాగ్ అనే ఒక వ్యక్తి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రకారం ఈ అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ మెక్సికోకు వెళ్ళి పరిశోధన చేసి అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి గోధుమ
వంగడాలను సృష్టించడం అనేది జరిగింది. ఇదే అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి గోధుమ వంగడాలకు మన భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. అనగా మన భారతదేశం యొక్క ఆకలిని తీర్చిన ఒక మహానుభావుడు ఎంఎస్ స్వామినాథన్. అనగా భారతదేశంలో 1960 1960 దశకంలో హరిత విప్లవం ప్రారంభం అనేది జరిగింది. మరి హరిత విప్లవం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి గోధుమ వంగడాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకేనా? సో కాబట్టి మన భారతదేశంలో హరిత విప్లవం అంటే ఏం గుర్తుపెట్టుకోవాలా? అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి ధ్యేయంగా మన భారతదేశంలో హరిత విప్లవం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హరిత విప్లవం వల్ల కింది ఏ పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధిని చూసిందంటే 2 పంటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి గోధుమ, 2 వరి. అత్యధిక దిగుబడి దేంట్లో వచ్చిందంటే గోధుమ. రెండవది వచ్చేసి ఇది ఫస్ట్, ఇది రెండవది. ఓకేనా? అదే విధంగా అధిక దిగుబడిని ఇచ్చినటువంటి ఆహార పంట అంటేనేమో గోధుమలు ఆన్సర్ పెట్టాలి. అధిక దిగుబడిని ఇచ్చినటువంటి వాణిజ్య పంట అంటేనేమో బంగాళదుంప ఆన్సర్ పెట్టాలి. ఏది మిత్రమా? బంగాళదుంప ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? ఇది మనకి ఇండియన్ ఎకానమీ గతంలో ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్స్. సో మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకుని మిత్రమా, ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? అందులో మీకు అన్ని కోర్సులు కూడా ఉన్నాయి. ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది. ప్రతిరోజు డైలీ కరెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అవన్నీ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ రోజు కలుసుకుందాం.